భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. మనకి భక్తి చేయడానికి చాలా ఒక అరుదైన అవకాశం, చాలా సౌభాగ్యకరమైన అవకాశమే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసం గురించి పురాణాల్లోనూ సాక్షాత్ కృష్ణుడే అంటున్నాడు, మృగశీర్ష మాసం తనకి ఇష్టమైందని. మీకే తెలుసుంటుంది భగవద్గీతలో. అయితే ఈ ధనుర్మాసం అనేది మనకి ఆగమంలో ఆగమ శాస్త్రాల్లో అన్ని దాంట్లోనే ఈ మాసంలోనే బుద్ధి సాత్వికంగా ఉంటుందని, తొందరగా సూర్యోదయానికి ముందే లేచినట్లయితే చాలా మనం ఎప్పుడూ జీవితంలో ఏదేది సాధించాలి అని తపన పడుతుంటామో అవన్నీ చాలా సులభంగా సాధించగలం అని చాలా విస్తారంగా ఉన్నాయి పురాణాల్లో. కాబట్టి దీన్నే మనం ఎంచుకుంటున్నాం విష్ణు భక్తి చేయడానికి. చాలా ఒక ఏమంటారు అప్రాప్రియేట్ అయిన మాసం మనకు భక్తి ఏదైనా సాధన చేయడానికి. అయితే గోదాదేవి కూడా ఇదే మాసాన్ని ఎంచుకుంటుంది తన వ్రతం పూర్తి చేయడానికి. అప్పుడే మనకి ప్రారంభించేదే ఎలా ప్రారంభిస్తుందంటే మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అని ప్రారంభిస్తోంది. నన్నాళ్ అని అంటుంది. ఇది చాలా మంచి రోజు అని అంటుంది. ఏది చాలా మంచి రోజు అంటే మనం ఎప్పుడు ఏది మనం సాధించాలో గుర్తిస్తామో అదే చాలా మంచి రోజు. గరుడ పురాణంలోనే యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవోన చింత్యతే సహానిస్తత్ మహచ్చిద్రం సాహాని సాచ విక్రియ అని ఉంది. సా భ్రాంతి సాచ విక్రియ అని ఉంది. ఒక్క ముహూర్తంలో కూడా, ముహూర్తం అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తం అంటే, ఓ ముహూర్తంలో వాసుదేవ కృష్ణుణ్ణి ఒక్కసారి కూడా 48 మినిట్స్లో ఒక్కసారి కూడా కృష్ణుణ్ణి తలుచుకోకపోతే అదే రోగం, అదే చావు, అదే హ్యాండిక్యాప్డ్, అదే ఫిజికల్ డిసేబిలిటీ అని గరుత్మంతుడు అంటున్నాడు. ఒక్కసారి కూడా 48 మినిట్స్లో ఒక్కసారి కూడా కృష్ణుడు గుర్తురాకపోతే నిజమైన హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాడే అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం అది గుర్తిస్తామో అదే మంచి రోజు. ఇది చాలామంది గొప్పవాళ్ళు ఇంతకుముందే చెప్పారు మనకి. భాగవతంలో కూడా మనకి అక్రూరుడు కంసుడి కింద పనిచేస్తున్నాడు. చాలా కష్టంగా ఉంది. ఆయన అసలు కృష్ణ భక్తుడు. కానీ కృష్ణుడిని ఎప్పుడెప్పుడు కలుస్తామని ఆయన వెయిట్ చేస్తూ కంసుడి దగ్గర పనిచేస్తున్నాడు. అప్పుడు ఒకరోజు కంసుడే కృష్ణుడు ఎలా ఉన్నాడో చూసేసిరా అని అంటే కంసుడు పంపించింది వేరే చెడ్డ ఉద్దేశంతోనే, కానీ ఈయన్ని పంపిస్తాడు. ఎవరిని? ఈయన ఏమో కృష్ణ భక్తుడు, ఈయనేమో ఈ కంసుడే స్వయంగా కృష్ణుడిని వెళ్ళి చూసేసిరా అని పంపిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, అధ్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం యదున్నిద్ర పద్మపత్రాక్షం విష్ణోర్ద్రక్ష్యామ్యహం ముఖం. ఇవాళే మంచి రోజు, ఇవాళే నా జీవితం సాఫల్యమైంది. ఎందుకంటే నేను కృష్ణుడిని చూడబోతున్నాను. నా జీవితంలో ఇదే మంచి రోజు అని అంటారు. కాబట్టి దీంతో తెలుస్తుంది ఏంటంటే మనం కృష్ణుడిని ఏ రోజు స్మరించమో అదే రోగం, ఏ రోజు స్మరిస్తామో అదే మంచి రోజు. అందుకే ఈ ధనుర్మాసంలో గోదాదేవి మొదలెట్టడమే ఎలా మొదలు పెడుతుందంటే మంచి రోజు. నన్నాళ్ మది నిరైంద నన్నాళ్. ఎంత మంచి రోజు! కృష్ణ భక్తి చేయడానికి చాలా అనుకూలమైన మాసం ఇది అనే ప్రారంభిస్తోంది వ్రతాన్ని. కాబట్టి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై యొక్క అర్థాలు చాలామంది మహనీయులు కొత్త విధంగా చెప్తారు. కానీ ఈసారి మనము శ్రీ రంగనాథ స్వామి వారి వైభవం, ఆచార్యులు ఆ శ్రీరంగం కోసం ఏమేమి చేశారు, రంగనాథుడు ఎలా అనుగ్రహించాడు, ఆ రంగనాథుడికి గోదాదేవి అమ్మవారికి ఏం సంబంధం, ఎలా పెళ్లి చేసుకుంది శ్రీ రంగనాథ స్వామిని అనే యొక్క అనుభవాన్ని మనం పొందుదాం. ఈ తిరుప్పావై ధనుర్మాసం మొత్తంగా ఈ 30 రోజుల పాటు ఇదే అనుభవాన్ని మనం పొందుదాం. అయితే
మధ్య మధ్యలో గోదాదేవి అమ్మవారు చెప్పిన కొన్ని, తిరుపాయలో చెప్పిన కొన్ని శ్రీ సూక్తుల్ని కూడా నేను అక్కడక్కడ పరిచయం చేస్తూ నేను శ్రీ రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని మీకు చెప్తూ వస్తాను. మన ఆచార్యులు ఎలా అనుభవించారో మనం అలా అనుభవించడమే మనకి శ్రేయస్కరం కాబట్టి అలానే అనుభవిస్తూ వద్దాం. అయితే మనకి మన సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో 4 క్షేత్రాలు చాలా ముఖ్యం అని అంటారు. శ్రీరంగ మంగళనిధిం కరుణానివాసం, శ్రీవెంకటాద్రి శిఖరాలే కాలమేఘం, శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం, శ్రీశం నమామి శిరస యదుశైల దీపం అని 4. మొట్టమొదటి శ్రీరంగం, రంగనాథ స్వామి ఉన్న శ్రీరంగం. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి అవతరించిన తిరుమల. దాని తర్వాత వరదరాజస్వామి అవతరించిన కాంచీపురం. దాని తర్వాత సంపత్కుమారుడు అనే స్వామి అవతరించిన యదుగిరి, అంటే మేల్కోటే అని అంటారు, మైసూరులో ఉంది. ఈ 4 మనకి చాలా ముఖ్యమైన క్షేత్రాలు. ఈ 4 క్షేత్రాలు బాగుంటే సంప్రదాయం బాగున్నట్టు అనే మన పూర్వాచార్యులు మంగళాశాసనం చేశారు. అంటే సంప్రదాయానికి గుండెలాగా మన బాడీలో గుండె, హృదయం పనిచేస్తేనే మిగతావన్నీ పనిచేస్తాయని అంటారు కదా. అలానే ఈ క్షేత్రాలు సురక్షితంగా ఉంటే, ఈ క్షేత్రాల్లో ఉత్సవాలు, స్వామివారికి వైభవం అంతా బాగా ఉంటే వేరే క్షేత్రాలు కూడా బాగుంటాయి అని అంటారు అన్నమాట. ఈ క్షేత్రాలనే సరిగ్గా చూసుకోకపోతే వేరే క్షేత్రాలు కూడా పడిపోతాయి అని అంటారు. కాబట్టి అందుకే మీరు గమనించారో లేదో, ప్రతి విష్ణు ఆలయంలో తీర్థం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదివిస్తారు. హారతి అయ్యాక తీర్థం ఇచ్చేటప్పుడు సర్వదేశ దశాకాలే శ్రవ్యాహత పరాక్రమ రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని అంటారు ముందు. ఏ కాలంలో అయినా సరే, ఏ టైం అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ప్లేస్ అయినా, ఎక్కడున్నా సరే మన రామానుజాచార్యులు మనకి నేర్పించిన టీచింగ్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకునేలా ఉండాలి ప్రతిరోజు. అలాంటి సౌభాగ్యం మనకి ఎప్పుడూ కలగాలి అని ప్రార్థిస్తారు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.